నందు ఆ మధ్య కాలంలో బాగా సఫర్ అయ్యాడు. అతని మీదన రకరకాల ఎలిగేషన్స్. తన భార్య గీతా మాధురి గూడా గదా! ఇప్పుడు కొత్తగా తనతో ఈ మధ్యన ఈ వీటిట్లో గూడా ఈటీవీ వీటిట్లో ప్రోగ్రాముల్లో గూడా యాంకర్‌గా వస్తున్నాడు. మా టీవీలో వీటిట్లో. అతను ఆహ్, స ఏదైతే 'సైక్ సిద్ధార్థ' అన్న సినిమా తనది జనవరి 1 నుంచి ప్రేక్షకులకు ముందు రాబోతున్నటువంటి సందర్భంలో కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. నేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నా మీద అట్లాంటి రూమర్స్ వచ్చే అవకాశం ఉండేది గాదు. చూసేవాళ్ళు ఎన్నో అనుకుంటారు. కానీ వాళ్ళెవ్వరికీ దీని వెనకాల ఏం జరుగుతుంది? ఎన్ని గేమ్స్ ఉంటాయి? మనల్ని ఎలా ఇరికిస్తారు? వంటి విషయాలు అర్థం గావు. మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మనం ఏం చేయలేమని సంబంధం లేని అంశాలు మన పేర్లు చేరుస్తుంటారు. అది నేను చెయ్యని పనికి నా మీద ఆరోపణలొచ్చినియి. ఆ సమయంలో నాతో పాటు నా కుటుంబం మొత్తం బాధపడింది. అప్పుడు గీత నాతో చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంటది. ఇక్కడ ఉండలేం, అన్నీ వదిలేసి వేరే దేశానికెళ్ళిపోయి హోటల్‌లో పని చేసుకుందాం అంది. ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా కన్నీళ్లాగవంటూ చెప్పుకొచ్చారు. అట్లాగే ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం అంటే వారసత్వాలకు సంబంధించిన దాని మీద మాట్లాడతా, నెపోటిజం వల్ల సినిమాల్లో అవకాశాలొస్తాయి గానీ, అవి ఆదరణ సొంతం చేసుకుంటాయని చెప్పలేం. మంచి సినిమా అయితేనే ఆడియన్స్ ఆదరిస్తారు. ఒకప్పుడు కథల ఎంపికలో తప్పులు చేశాను. డబ్బు కోసం ఏదో ఒకటిలే అంగీకరించి నటించాను. ఆ ప్రభావం నా కెరీర్ మీద బాగా పడింది. ఇప్పుడు మంచి కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని 'సైక్ సిద్ధార్థ' చేశా. ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు వస్తుందని నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు.